నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. మనము జీవితంలో అనుసరిస్తున్న విధానాలను మనం ఒకసారి గమనిద్దాం. అంటే ఒక మనిషి కష్టపడుతున్నాడు అంటే ఇవాళ ప్రపంచంలో బుద్ధి లేనివాడు అని భ్రమలో మనం బతుకుతున్నాం. కష్టజీవి అంటే వాడు ఎడ్యుకేటెడ్ కాదు, బహుశా వాడు ఎడ్యుకేటెడ్ కాదు అనే భ్రమలో బతుకుతున్నాం. కష్టజీవి అంటే వాడికి అంటే ఇంటెలిజెంట్లీ సంపాదించే స్కిల్ లేదు అని భ్రమలో మనం బతుకుతున్నాం. ఇప్పుడు చూడండి, నేను ఒక ఫైన్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అసలు ఇవాళ రేపు యాటిట్యూడ్ ఎట్లయిపోయిందంటే, ఫస్ట్ మన దేశంలో ఈ సోమరితనం పెంచింది అంటే ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్. చాలా మందికి సాఫ్ట్వేర్ ఎందుకు జాయిన్ అయినరు అని ఇవాళ కూడా అడిగితే, కదలకుండా కంప్యూటర్పై ఏళ్ళు కదిలిచ్చి ఎంత జీతం ఇచ్చినా పర్వాలేదు కానీ సాఫ్ట్వేర్ ఎన్వైర్న్మెంట్లో ఏసీలో పనిచేసే మజాయే వేరు, హయ్యే వేరు అని ఇంకా జనాలు ఇంత సాఫ్ట్వేర్ డెవలప్ అయినా ఆ భ్రమ మాత్రం చావలేదు. అందరికీ సాఫ్ట్వేర్ కావాలి, సాఫ్ట్వేర్ జాబే కావాలి. సాఫ్ట్వేర్ జాబ్ ఎందుకు అంటే, మనము కదలకుండా ఏసీ ఎన్వైర్న్మెంట్లో బుర్ర ఉపయోగిస్తే చాలు. మీరు ఆలోచించండి, సాఫ్ట్వేర్లో పనిచేసే వాళ్ళు ఇప్పుడు ఎంతమందికి బుర్ర పనిచేస్తుంది? వాళ్ళు కాంప్లికేటెడ్ కోడ్స్ రాసి సాఫ్ట్వేర్ ప్రొడ్యూస్ చేస్తారు కానీ వాళ్ళ అంటే రోజువారీ జీవితంలో వాళ్ళతో సొసైటీ ఫుట్బాల్ ఆడుకుంటుంది. చాలామంది సాఫ్ట్వేర్లో లక్షల జీతాలు అని చెప్పుకుంటారు, కానీ ఆ లక్షల జీతాలలో అన్నే లక్షలు వాళ్ళు సామాజిక స్పృహ లేకుండా కోల్పోతూ ఉంటారు. అంటే పచ్చి మోసం జరుగుతుంటుంది. వాళ్ళ జీవితంలో జాబ్ తప్ప దేంట్లో కాలు పెట్టినా వాళ్ళతోని పచ్చి మోసం జరుగుతుంది. అది గమనించరు, పట్టించుకోరు. వాళ్ళ భ్రమ ఏమంటే, మేము ఈ ప్రపంచంలో స్పెషల్ పీపుల్, సాఫ్ట్వేర్ అంటే స్పెషల్ పీపుల్. అందుకోసం మీరు చూడండి, టీవీలలో అక్కడిక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి కోళ్ళు పెంచుతున్న యువకుడు, సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి పండ్లు అమ్ముతున్న యువకుడు, సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి బర్రెలు పెంచుతున్న యువతి. అంటే సాఫ్ట్వేర్ అంటే అవుట్ ఆఫ్ ది వరల్డ్ పీపుల్. వీళ్ళు ఏదన్నా చేస్తే అది ప్రత్యేకంగా ఉంటుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ వదిలేసి వేరే పని చేస్తుందంటే వానికి సాఫ్ట్వేర్లో ఏదో తేడా ఉంది. వాడి సాఫ్ట్వేర్ ఉంది కదా, ఇక్కడ హార్డ్వేరు సాఫ్ట్వేర్ రెండు ఉంటాయి. ఇక్కడ దీంట్లో ఏదో తేడా ఉంది. లేకపోతే సాఫ్ట్వేర్ వదిలేసి ఈ ట్రెడిషనల్ ఫీల్డ్స్లో రావడం అంటేనే ఒక రిస్క్. చాలా మటుకు వాళ్ళు ఎందుకు చేస్తారు తెలుసా మీకు? సాఫ్ట్వేర్లో బాగా డబ్బు సంపాదిస్తారు. సంపాదించి ఇంకా సాఫ్ట్వేర్లో ఉంటే పిచ్చోళ్ళమైపోతాము, మనం ఇన్ని రోజులు చేసింది తప్పు, మన ఒళ్ళో మొత్తము అంటే వ్యాధుల గూడులాగా తయారైంది. సో మనం ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ అనే మహమ్మారిని వదిలి ట్రెడిషనల్ వే ఆఫ్ లైఫ్ పోదాము అని వచ్చి రాగానే ఈ యూట్యూబ్ ఛానల్స్ కానీ మామూలు ఛానల్స్ కానీ వాళ్ళు వెంటబడి
సాఫ్ట్వేర్ వదిలేసి పందులు పెంచుతున్న మహిళ. మేడం మీరు లక్షల జీతాలు కోట్లలో జీతాలు వదిలేసి మీరు పందులు ఎందుకు పెంచుతున్నారు మేడం అనే ఒక ప్రశ్న. ఆమె ప్రకృతి జీవన విధానం మేము అవలంబించాలని మేము యూకేలో ఉన్నప్పుడు అనుకున్నాము, అందుకోసం ఇండియాకి వచ్చి మేము ఈ పందుల పెంపకం చేస్తున్నాము అని చెప్పగానే క్లాప్స్. వావ్ వావ్ అని కింద కమెంట్స్. వాట్ ఏ డేరింగ్ స్టెప్ అనేవాడు. అంటే వీళ్ళు జీవితంలో ఫస్ట్ తప్పు చేసిండ్రు. ఏం చేసిండ్రంటే సాఫ్ట్వేర్లో చేరి వాళ్ళకి అనిపించింది ఇది దరిద్రపు గొట్టు జీవితం అని. కైనా లక్షలలో జీతాలు ఉన్నాయి, ఆ జీతాల కోసం జన్మంతా పనిచేసిండ్రు. వాళ్ళ హెల్త్ మొత్తం పాడై ఉంటుంది. పాడైనాక రియలైజ్ అయితే వాళ్ళు సమాజంలో చాలా మహాన్ వ్యక్తి అన్నట్టు, అంటే మహాపురుషులు అన్నట్టు వీళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు. అంటే అసలు రీజన్ ఏమి ఎవరికి తెలియదు, కానీ సాఫ్ట్వేర్ వదిలేసిందంటే పెద్ద ప్రైడ్ అన్నట్టు. వాడు సాఫ్ట్వేర్ అంటే పెద్ద దిగ్గజం వాడు. వేరే పనులు ఏవో పనికిరావు. బర్రెలు పెంచేవాడు సాఫ్ట్వేర్లో జాయిన్ అయితే వింతలేదు. పందులు పెంచేటవాడు సాఫ్ట్వేర్లో జాయిన్ అయితే ఏం వింతలేదు. అంటే వేరే వృత్తులు చేసేవాళ్ళు మొత్తం సాఫ్ట్వేర్లో ఉన్నారు కదా, అది వింత కదా. సాఫ్ట్వేర్ వదిలేసి ఇక్కడ రావడం పెద్ద వింత. వానికి బొచ్చడు ఆస్తి ఉంటుంది ఇక్కడ, వానికి 50 ఎకరాలు వాళ్ళ ఏది ఉంటుంది. వాడు వచ్చి ఇక్కడ వచ్చి అన్ని ఆర్గానిక్ పండిస్తున్నాం అంటాడు. వానికి ఆర్గానిక్ అంటేనే తెలియదు ఫస్ట్. ఈ సాఫ్ట్వేర్ ఇడియట్స్కి ఫస్ట్ నేను చెప్తున్నా, అసలు బేసిక్స్. బియ్యం అంటే ఎక్కడి నుంచి వస్తుంది, పండ్లు ఎలా ఉత్పత్తి అవుతాయి, టమాటా చెట్టు మీద అవుతుందా మొక్కకు అవుతుందా, ఆలుగడ్డలు భూమి లోపల అవుతాయా పైన అవుతాయా, ఇటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియకుండా వాళ్ళు సాఫ్ట్వేర్ వదిలేసి కృషి అంటే అది వ్యవసాయం వైపు మళ్ళిన యువకుడు యువతిని చూడండి. భార్యాభర్తలు సాఫ్ట్వేర్లో 10 అంకెల జీతం వదిలిపెట్టి మన రైతు బిడ్డగా మారిన ఈ భార్యాభర్తని చూడండి. ఏముండేవాళ్ళ దగ్గర మళ్ళా ఆలుగడ్డ ఎక్కడైతే అంటే పైన చూస్తాడు, అగో ఆ చెట్టుకైతే అంటే అంత నాలెడ్జ్ ఉన్నా వాళ్ళు జస్ట్ కెరియర్ స్విచ్ అయితే అబ్బా ఏం చప్పట్లు నాకు నవ్వొస్తుంటుంది వాళ్ళని చూస్తుంటే. డైరీ ఫామ్ తీసి కోట్లు సంపాదిస్తారు, ఏం రావు కోట్లు రావు. వాడు ఒక 4-5 కోట్లు పెట్టి వెయిట్ చేస్తుంటాడు. ఈ సుమన్ టీవీ అటువంటి కచరా టీవీ పోయి తీస్తుంది. ఆధునిక దృక్పథంతో 5 అంకెల 10 అంకెల జీతం వదిలేసిన మహిళ అని చూపిస్తుంది. చూడంగానే మనం అంతా నిజమే అనుకుంటాం, మరి ఏం లాభం వస్తుందో చూడలేక 5-10 కోట్లు పెట్టి వెయిట్ చేస్తుంటారు వాళ్ళు. అందుకోసం ఈ పెయిడ్ టీవీ పిలిచి ఇంటర్వ్యూ తీసుకుంటారు. అంటే ప్రతి ఒక్కటి ఫేకే. మన జీవితంలో చూడండి, మనము ఇప్పుడు ఇవాళ రేపు ఏదైనా ఈజీగా డబ్బు సంపాదించే మెథడ్ కావాలి. నేను రియల్ ఎస్టేట్ని కూడా అందుకోసం అంట. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి ఎందుకు పెడతారు కదా సార్, పెట్టుబడి పెట్టి మర్చిపోవడమే. దాన్ని ఫాలో అప్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. 10 లక్షలు పెట్టినావా, 10 లక్షలు పెట్టంగానే 5వ ఏట డబుల్ 20 లక్షలు తీసుకొని వెళ్ళిపోవచ్చు. అంటే దాంట్లో క్వశ్చన్ మార్క్స్ ఏముండవు, ఫాలో అప్ ఉండదు, అసలు ఇది పెరుగుతుందా తగ్గుతుందా దీని రేటు ఏం లేదు. 5 ఏళ్ళు అయినాక ఏం మార్కెట్ రేట్ ఉంటుందో దానిపై ఒక 500 పెంచి చెప్పేసేది. వాడు ఎవడో కర్మజాలనోడు వచ్చి వాడు తీసుకున్నాడు అంటే అయిపోయి. బెస్ట్ పెట్టుబడి అండి రియల్ ఎస్టేట్లో. 10 లక్షలు పెడితే 5 ఏళ్లలో డబుల్ అంటాడు. నేను ఇదే ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పుడు దాని సైకిల్ ముగిసిపోయింది కదా, ఇప్పుడు 70 లక్షల ఫ్లాటు నాకు 5 ఏళ్ళు అనేందుక 1.5 కోటికి అమ్మి చూపించాడు. నేను 5 ఏళ్ళు ఆగుతా. 70 లక్షల ఫ్లాటు 1.5 కోటికి అమ్మేయండి దమ్ముంటే. ఎందుకంటే ఆ సైకిల్ పూర్తయిపోయి చాలా రోజులైనా ఈ సోయిలేని సన్నాసులు ఇంకా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ పెడదామని చూస్తున్నారు. ఎందుకంటే సింపుల్,
కొని పారేస్తే 5 ఏళ్ళు మర్చిపోవాలి. 5 ఏళ్ళకి డబ్బులు తీసేసుకోవాలి. అంత ఈజీ అనుకుంటున్నారు. రామోజీ ఫిలిం సిటీ రూట్లో పోయి చూడండి, కన్నీటి గాథలు ఉంటాయి. 20-30 ఏళ్ళైనా వాళ్ళు పెట్టిన డబ్బుకు ఒక 500 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది. 20-30 ఏళ్ళ అన్ని స్టోరీసే. జనాలకు ఎట్లా అంటే ఈజీ కావాలి డబ్బులు. ఎక్కడిదో ఒక మెటీరియల్ తీసుకురావాలి, అన్నీ జోడించాలి, జోడించి యూట్యూబ్లో చెప్పాలి. యూట్యూబ్లో టెక్నిక్స్ కూడా ఉన్నాయి. అక్కడిక్కడ న్యూస్ ఏరుకొని వచ్చి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయకుండానే అక్కడ ఎట్లుంటుందో అట్లనే చదవాలి. దానికి విపరీతమైన సబ్స్క్రైబర్స్ వచ్చేసి వాచ్ టైం వచ్చి విపరీతమైన డబ్బులు వచ్చేయాలి. మీరు చూడండి, చాలామంది అక్కడిక్కడ ఏరుకొని వచ్చి దాన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేయరు. అక్కడ ఎట్లుంటుంది అక్కడనే అట్లే చెప్తారు. దానికి సబ్స్క్రైబర్స్ రావాలి, వాచ్ టైం రావాలి. నేను ఇవాళ విచిత్రం అనిపించింది నాకు. కొత్తపేటలో ఒక 70-80 మంది ఉన్నారు. కాలేజ్ పిల్లలు, ఆంటీలు, అంకుళ్ళు కూడా. ఒక ఛాయ్ వాడు ఇట్లా పోస్తుంటే అంకుల్ కొద్దిగా మెల్లబోయే అంకుల్ అంటాడు ఒక ఆమె. ఆ ఛాయ్ చుట్టూ ఒక 8 మంది కెమెరాలు తీసుకొని నిలబడ్డారు. షార్ట్స్, ఛాయ్ ఇట్లా పోసే షార్ట్ 8 మంది తమ ఛానల్స్ వేసుకుంటారు. సేమ్ షార్ట్స్లో వేసుకుంటారు. ఎందుకంటే లాంగ్ వీడియోస్ చేసే దమ్ము లేదు వానికి. ఎవడో కష్టపడుతుంటే వీడు దాన్ని షార్ట్స్ తీసి వేసుకుంటే వైరల్ అయిపోతే సబ్స్క్రైబర్స్ వస్తారు, డబ్బులు వస్తాయని ఆశ. ఒక ఆమె దోశ వేస్తుంది, దోశ ఆమె చుట్టుముట్టు 4 కెమెరాలు. నాకు విచిత్రం అనిపిస్తుంది. కొత్తపేట ఏరియాలో 70-80 మంది. ఒక ఆమె మోర్ల కిరాణా సామాన్ తీసుకొని వస్తుంది, దానికో షార్ట్. మోర్ల కిరాణా సామాన్ పట్టుకొని వచ్చి ఇగో అని ఇట్లా అంటుంది. అనగానే అక్కడ నిలబడి ఒక ఆమె షార్ట్ తీస్తుంది. చెల్లెనో అన్న ఎవరో. మళ్ళీ పోయింది, మళ్ళీ వచ్చింది. షార్ట్ మంచిగా రాలేదు, మళ్ళీ వచ్చింది. అంటే తీసుకొని వచ్చిన కిరాణా సామాన్ జనాలు చూసి షార్ట్ల సబ్స్క్రైబర్స్ వచ్చేసి డబ్బులు కావాలి. వాడు మిర్చి వేస్తుండే, మిర్చి దగ్గర ఒక 2-3 ఉన్నారు. అంటే ఏంటది అసలు? షార్ట్స్ ఎందుకు చూస్తున్నారు అంటే ఒక్క ఛాయ్ వాడు ఒక కప్పు ఛాయ్ ఇట్లా అంటుంటే 8 మంది తమ కెమెరాలతో తీసి వాళ్ళ ఛానల్లో అందరు సేమ్ షార్ట్ వేసుకుంటారు. అంటే ఎఫర్ట్ లేకుండా డబ్బులు కావాలి. ఎవడో కష్టపడుతుంటే వీడు ఫోన్ తీయాలి. మొన్న చూసిన ఒక 2 ఆడపిల్లలు నిలబడ్డారు. వాడు ఆటో డ్రైవర్ని పెట్టి వాళ్ళ చుట్టూ ఆటో తిప్పిస్తున్నారు. ఊరిని అమ్మ, ఇది ఎక్కడ షార్ట్ రా? 2 అమ్మాయిలు నిలబడ్డారు, చుట్టుముట్టు ఆటోని తిప్పిస్తున్నారు. అదేం షార్ట్? అమ్మాయి నిలబడ్డది, ఒక ఆమె కాలు ఫుట్పాత్ మీద అక్కడ పెట్టింది. కాలు దగ్గర వాడు బాయ్ ఫ్రెండ్ ఇట్లున్నాడు. అదొక షార్ట్ అంట. ఏంటది? అంటే ప్రతి మనిషికి సులువుగా డబ్బులు రావాలి. ఇప్పుడు నేను మంచి మార్గము 500 వీడియోలు వేసిన. 500 వీడియోలు వేస్తే దానికో 1,30,000 ప్లస్ వాచ్ అవర్స్ అయింది. నాది 1,30,000 గంటలు వాచ్ అవర్స్ అయిపోయాయి. 1,30,000 గంటలు వాచ్ అవర్స్. చాలా మందికి వ్యూస్ వచ్చేస్తాయి, వాచ్ అవర్స్ రావు. నాకు వాచ్ అవర్స్ 1,30,000 గంటలు వాచ్ అవర్స్ అయిపోయి 500 వీడియో. అది పెద్ద అచీవ్మెంట్ అనుకోను, అయినా ఓపికతో చూస్తున్నారు. నేను కూడా ఓపికగా తీసినా కదా.
500 వీడియోలు అంటే మామూలా? అది ఒక్కొక్కటి అర్ధ గంట వీడియో, మామూలు కాదు అన్నీ. కొన్ని అయితే గంట వీడియోలు కూడా ఉన్నాయి. స్క్రిప్ట్ లేకుండా నేను అన్ని వీడియోలు స్క్రిప్ట్ లేకుండానే, ఎక్సెప్ట్ ఏదన్నా డాటా ఉంటే కానీ అది చదువుతాను నేను. ఇప్పుడు ఏదైనా ఎన్ని ఫ్లోర్లు పర్ స్క్వేర్ ఫీట్ ఇంత అనేది నేను మెమొరైజ్ చేసుకోలేను కదా, పెట్టుకోవాలంటే అది మాత్రం చదువుతా. ఇప్పుడు మాట్లాడేదంతా నేను స్క్రిప్ట్ లేకుండా మాట్లాడతాను. అంతసేపు ఎట్లా మాట్లాడాలి? అందరికి అదే ఆశ్చర్యం. 45 నిమిషాలు స్క్రిప్ట్ లేకుండా ఎట్లా మాట్లాడతావు వితౌట్ కట్? 45 మినిట్స్ మాట్లాడతాను నేను ఈజీగా, 2 గంటలు కూడా మాట్లాడతాను వితౌట్ స్క్రిప్ట్. ఎందుకంటే మనకి ఏం మాట్లాడుతున్నాం తెలిసి మాట్లాడాలి. జనాలకు అది తెలియదు కనుక అన్ని కట్లు. మీరు చూడండి, చాలామంది ప్రఖ్యాత యూట్యూబర్లు కూడా ప్రతి 10-20 సెకండ్స్కి ఒక కట్, 10-20 సెకండ్స్కి ఒక కట్టు మొత్తం సాఫ్ట్వేర్లు వేసి అవన్నీ ఒక చోట చేసి థంబ్నెయిల్, జబర్దస్త్ థంబ్నెయిల్ పెట్టి నానా బీభత్సం చేస్తారు. నాదేం లేదు, తెచ్చుడు, పెయింట్లో ఒకటేసుడు, దాని మీద 2 రాసుడు, తెలుగు ఫాంట్లో పోయి 2 రాసుడు, దాన్ని వేసుడు, వేసి వీడియో ఇచ్చుడు. ఆ కెమెరా కూడా నేను ఆ జియో ఫోన్ యూజ్ చేస్తాను. ఇప్పుడు జియో ఫోన్ ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే 45 నిమిషాలు గంట వీడియో తీసినా 4 నిమిషాలు లోడ్ అయిపోతుంది. అదే స్మార్ట్ ఫోన్లో తీస్తే గంట సేపు వీడియో గంట సేపు పడుతుంది, గంటన్నర పడుతుంది. మన సోకులు ఎక్కువ, మ్యాటర్ తక్కువ. ఎందుకు వచ్చింది? జియో ఫోన్ బెస్ట్. 45 నిమిషాలు వీడియో 3 నిమిషాలలో లోడ్ అయిపోతుంది. 4వ నిమిషం మీ దగ్గర ఉంటుంది. ఇవ్వడి ఇప్పుడు ఈ ముష్టి జియో ఫోన్ మీద నాకు 1,30,000 hours వాచ్ టైం వచ్చింది. తిడుతూనే ఉన్నారు జనాలు, సరిగ్గా వినిపిస్తలేదు, సరిగ్గా కనిపిస్తలేవు, సౌండ్ క్వాలిటీ బాగాలేదు, అసలు నీవే బాగాలేవు. నో ప్రాబ్లం. మూలుక్కుంట గంట 1,30,000 గంటలు. నాకు బ్యూటీ భలే అనిపిస్తుంది. అంబానీ అంటే ఆత్మహత్య చేసుకుంటాడు. గురించి నా ఫోన్ని ఇంత మంచి యూజ్ చేస్తున్నాడు. చాలా మంది అందరు స్మార్ట్ ఫోన్లే. మా బాబు ఎక్కిరిస్తుంటాడు బయట, పొద్దున 5:30-6కి చెత్త ఏరుకుంటాడు, పెద్ద పెద్ద బ్యాగులు వేసుకొని వస్తారు. వాళ్ళ దగ్గర కూడా పెద్ద పెద్ద స్మార్ట్ ఫోన్ ఉంది, ఇంత. నాన్న నీకన్నా వాళ్ళనే అంటాడు వాడు, మావాడు. నిజమేరా నాయన అంటాను. ఒప్పుకుంటే అయిపోయాయి కదా, చెత్త ఏరుకునేటోడే నాకన్నా బెటర్ అనుకుంటే పోయేది. మనం ఫీల్ అయిపోయి, ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి 2 స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, నేను యూజ్ చేయను. ఎవడు దాన్ని ఇట్లా నొక్కుతాడు, దాన్ని ఇట్లా పెట్టాలి, మళ్ళీ దాన్ని ఎడిట్ చేయాలి, ఇవన్నీ ఎవడు చేస్తాడు? మన థీమ్ ఏమి? మంచి మాటలు ప్రజలకు చేరాలి, అంతే. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు నన్ను చూసి, ఇప్పుడు కష్టపడకుండానే మనకు డబ్బులు వస్తున్నాయి. లేదు, దీనికి భయంకరమైన, ఇంకా నేను చెప్తున్నా కదా, నాకు తెలిసిన విద్యలో ఓన్లీ 10% షేర్ చేస్తాను. ఎందుకంటే డీటెయిల్గా అన్నీ చెప్పినా అంటే మీ బుర్ర ఖరాబ్ అయిపోతుంది. మళ్ళీ డౌట్లు, మళ్ళీ ఆ డౌట్లకు వీడియో, ఇవన్నీ కూడా చేస్తాడు. సరళంగా ఈజీగా ఉండేదే చేస్తే అయిపోయాయి కదా. ఇప్పుడు కాంప్లికేటెడ్ ఎకనామిక్ టర్మ్స్, అసలు దేశాలలో విదేశాలలో ఏమవుతుంది, మన పరిస్థితి ఏమి అని నేను డీటెయిల్గా చెప్పినా అనుకోండి, మీకు అర్థం కదా. పోనీ అర్థం కాకపోతే పోనీ వ్యూస్ రావు. మంచి టాపిక్ ఉంటుంది, మంచి బ్లాక్ బస్టర్ వీడియో ఉంటుంది, వ్యూస్ 600 కూడా దాటం. ఇది ఇవ్వాలి నేను కదా. మంచి టాపిక్స్ ఎవడని వింటాడా? విన్నాడు. ఇప్పుడు మీ డబ్బులు ఎలా మేనేజ్ చేయాలి, ఎక్కడెక్కడ ఏమేమి పెట్టుబడి పెట్టాలి అని చెప్తా. మరి నాకు డబ్బులు ఇస్తారా? మీ పోర్ట్ఫోలియో మొత్తం జబర్దస్త్ మేనేజ్ చేస్తా, మీ ఈఎంఐలు ఈజీ కట్టుకునేటట్టు చేస్తా.
నాకేమొస్తుంది? ఇప్పుడు ఇంత మంచి రియల్ ఎస్టేట్పై రియల్గా చెప్తేనే ఎవడేస్తాడు పైసలు. ఉం? ఇప్పుడు నేను మొత్తం పోర్ట్ఫోలియో మేనేజ్ చేసి మీ రిస్క్ అంతా మేనేజ్ చేస్తే ఏమైనా ఇస్తారా? నేను రికమెండ్ చేస్తా, ఇవి కొనాలి, ఇలా కొనండి, ఇలా అమ్మండి, ఇలా పైసలు వస్తాయి. నాకేమొస్తాయి? నేను నియర్లీ అటెంప్ట్ చేయడానికి పోయినా, ఎక్కడెక్కడ పెట్టుబడి పెడితే మంచి డబ్బులు వస్తాయి, ఏ షేర్లో పెడితే మంచిగా వస్తుంది, ఎక్కడెక్కడ మీ పోర్ట్ఫోలియో ఎట్లా మేనేజ్ చేయాలి, ఇవన్నీ చేద్దాము అనుకున్నా. కానీ నాకు డేంజర్ అనిపించింది. ఇప్పుడు అవి మంచి రహస్యాలే, పైసలు మస్తు వస్తాయి. నాకేం వస్తుంది? చెడ్డ వస్తుంది. కాలిస్తే వేరేవాడు పాపులర్ యూట్యూబ్ ఉన్నాడు, సేమ్ నా మెటీరియల్ కాపీ చేసి వాడేసుకొని వాడికి లక్షల వ్యూస్ వస్తాయి. నాకేం వస్తుంది? ఇప్పుడే వేస్ట్ అవుతుంది ఇది. ఆ లింక్డ్ఇన్ వేస్తే లింక్డ్ఇన్ మ్యాగజైన్ వాళ్ళు వేసుకొని వాళ్ళు అమ్ముకున్నారు. ఎక్కడైనా ఏదైనా ఇంపార్టెంట్ డబ్బులు వచ్చే టాపిక్ చెప్దామా అంటే అవి కాపీ అయిపోతాయి. ఎందుకు చెప్పాలి? ఇవ్వండి సావు వాడు సావని అని జనరల్గా చెప్పాలి అందరికీ. అవును, పక్కా జబర్దస్త్ పోర్ట్ఫోలియో మేనేజ్ చేస్తా, అల్టిమేట్ రిటర్న్స్ ఇస్తా. పెడతారా పెట్టుబడి? నా జాతకం మొత్తం అడుగుతారు. ఎందుకు ఇవ్వాలి జాతకం? ఇప్పుడు నా దగ్గర ఎవరు డబ్బులు పెట్టిండ్రు వాళ్ళకి రిటర్న్స్ ఇస్తూనే ఉన్నా. ఇప్పుడు ప్రజలు చాలా క్రైసిస్లు ఉన్నారని తెలుసు, వాళ్లకు డబ్బులు ఈజీగా రావాలని తెలుసు. నేను కష్టపడే డబ్బులు సంపాదించిన, కానీ నాకు ఎక్కడ ప్రాఫిటబిలిటీ ఎక్కువ ఉంటుందో అక్కడ వెళ్ళిపోతాయి. సింపుల్గా నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోతా. అంటే లీగల్ ఉండాలి, ఏదైనా వెళ్ళిపోతా. ఇప్పుడు అరటి పండ్లు అమ్ముకుంటే నాకు బాగా ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, స్టాక్ మార్కెట్ కన్నా అరటి పండ్లు అమ్ముకుంటున్నాయి. మిర్చి బజ్జీ చేస్తే ఎక్కువ వచ్చింది అనుకోండి, మిర్చి బజ్జీ చేస్తా. నాకేమీ బేసిజాలు లేవు. ఇడ్లీ అమ్ముకుంటే దీనికన్నా ఎక్కువ వస్తే ఇడ్లీ అమ్ముతా. నాకు ఎక్కువ రావాలి. ఇది చేయాలన్నా అది చేయాలన్నా అదేం లేవు. వ్యవసాయం అంటే చేస్తే మస్తు పైసలు వస్తే చేయొచ్చు, కానీ భూమి లేదుగా మన దగ్గర. ఏం చేయాలి? అట్లా ఒకసారి సొసైటీకి మనం ఏం చెప్పాలి అనే విషయం కూడా జాగ్రత్తగా చెప్పాల్సి వస్తుంది. అంటే సొసైటీకి మనం మంచి చేయాలి అనుకున్నా జాగ్రత్తగా మంచి చేయాల్సి వస్తుంది. అట్లనే సొసైటీ. ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్లో వీడియోస్ చేసి నా టైము ఎట్లా వృధా అవుతుంది? కట్ కాపీ పేస్ట్ చేసిన వాళ్ళు లక్షలు సంపాదిస్తున్నాను. నేను రియల్ ఎస్టేట్లో నేను ప్రమోట్ చేయకుండా కష్టపడి వీడియోస్ చేస్తే నాకేమొస్తుంది? ఎవడు వేస్తలేడు. ఎందుకు వేస్తాడు? ముక్కు ముఖం తెలియదు, నేను చెప్పేసిన అయిపోయాయి. వీడియో చూడకపోతే అయిపోయాయి. వీడియో చూసినా వీడియో ఏం చేసుకుంటాడు? అట్లా నేను చాలా మంది దగ్గర డిస్కస్ చేసిన ఈ పోర్ట్ఫోలియో మేనేజ్మెంటు, ఈఎంఐ మేనేజ్మెంటు. అంటే మా ఫ్రెండ్స్ చెప్పిండ్రు, బాబు ఆల్రెడీ నీవు కొద్దిగా కామ్ అయిపో. నీవు ఇప్పుడు చాలామంది నేను పోర్ట్ఫోలియోస్ మేనేజ్ చేసి ఇస్తే వచ్చి ఇంతేనా మనం కూడా చేసుకుందామని వాళ్ళు తీసేసుకున్నారు. అంటే ఇన్నేళ్ళు నేను కష్టపడి చేసినా కదా, అంటే అవన్నీ చూసి కాపీ చేద్దాం అనుకుంటారు. అంటే వాళ్ళకి తెలియదు స్టాక్ మార్కెట్ ఎటువంటి డేంజరస్ థింగ్ అని వాళ్ళకు అందాజా లేదు. ఇప్పుడు వస్తలేవు వాళ్ళకి రిటర్న్స్. ఇప్పుడు నేను ఏమేమి చేసినా అవి చూసుకున్నా రిటర్న్స్ వస్తలేవు. స్టాక్ మార్కెట్ అంత కాంప్లికేటెడ్ ఉందని నేను ఇంకా బతికినా, లేకపోతే నాది కూడా కట్ కాపీ చేసి అందరు లక్షలు సంపాదించుకోండి. స్టాక్ మార్కెట్ బాగా ఇట్లా ఒక్క 2 సార్లు నోట్లో ముద్ద పెడుతుంది,
ఆయనకు ఉదవిద్ది అంటది. చాలా మంది తెలియక ఇది నోట్ల ముద్ద పెడుతుందిలే అనుకుంటారు. స్టాక్ మార్కెట్ అంత ఈజీ థింగ్ కాదు. ఇప్పుడు నేను చూస్తా కదా యూట్యూబ్లో, అరే మీరు ఇట్లా పెట్టుబడి పెట్టండి, మీరు పుట్స్ కొనుక్కోండి, కాల్స్ కొనుక్కోండి, కమాడిటీ ట్రేడింగ్ చేయండి, ఓహో బీభత్సం ఉంటుంది. మనీ పర్సు, మనీ మార్కెట్ ఏమేమున్నాయి, వానికి లక్షలు ఫీజు వస్తాయి. అసలు వాడు ఎట్లా చెప్తాడంటే ఇట్లా పెట్టుకుంటే ఇట్లా పైసలు వస్తాయి అనేటట్టు చెప్తాడు. మొత్తం బర్బాద్. మీరు సీనియర్ బీఎస్సీ ఎన్ఎస్సీలా పోయి డీలర్స్ బ్రోకర్స్ని అడగండి, మీ దగ్గర ఎంతమంది ప్రాఫిట్లో ఉన్నారు అంటే 5% కూడా ఉండరు సార్ అంటాడు. అంటే 100 మంది క్లయింట్లలో 5% కూడా ప్రాఫిట్లు ఉండరు. సీనియర్ పీపుల్ అంటే వాళ్ళకు ఏం లేదన్నా ఒక 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది స్టాక్ మార్కెట్. అంటే పుట్టినప్పటి నుంచి చేస్తున్నారు వాడు ట్రేడింగ్. వాళ్ళే చెప్తారు 5% కన్నా ఎక్కువ ఉండరు సార్ అంటారు. దట్ ఈస్ ద బ్యూటీ. ఇప్పుడు నేను కూడా అంతే. నేను స్టాక్ మార్కెట్లో స్క్రీన్ ముందర కూర్చొని ఉంటా, నా బ్రెయిన్ వేరే చోట వర్క్ అవుతుంటుంది. నేను స్టాక్స్ని నేను చెప్పదలుచుకోలేదు కానీ ట్రాప్ ట్రేడింగ్ అనే ఒక టెక్నిక్ ఉంటుంది. అంటే అన్ని చోట్ల నేనే ఉంటా, కిందనే నేను ఉంటా, పైన నేనే ఉంటా, సర్క్యూట్లో నేనే ఉంటా, లోవర్ సర్క్యూట్లో నేనే ఉంటా, ప్రతి 2-3 రూపాయలకి నేనే ఉంటా, ఎక్కడ చూసినా నేనే ఉంటా. కదిలిందా అమ్ముడు పోతుంది, కిందికి వచ్చిందా బై అవుతుంది. ఇంకా నేను చేసేది ఏం లేదు. మీరు నమ్ముతారో లేదో, పొద్దున లేచి ఎంత డిఫికల్ట్ ఉంటుంది చూడండి. నేను అట్లీస్ట్ మినిమమ్ 150 to 200 ఆర్డర్స్ ప్లేస్ చేస్తాను. 150 నుంచి 200 ఆర్డర్స్ ప్లేస్ చేస్తాను డిఫరెంట్ సైట్స్లో. ఏ సైట్లో ఎక్కడ ఆర్డర్ ప్లేస్ చేస్తా అంత మెమరీలు ఉంటుంది. టొయ్ అంటుంటుంది ట్రేడ్ కాగానే. అంటే మొత్తం ట్రాప్ ట్రేడింగ్ చేస్తాను నేను, మొత్తం క్యాష్ ట్రేడింగ్. నేను మార్జిన్ ట్రేడింగ్ చేయను, అంటే జన్మల్ నేను మార్జిన్ ట్రేడింగ్ చేయలేదు. అందుకోసం నేను 9th క్లాస్ నుంచి ఇప్పటి వరకు కూడా స్టాక్ మార్కెట్లో ఉన్నా. నేను మార్జిన్ ట్రేడింగ్ చేయలే, ఇంట్రాడే అమ్ముతా కానీ క్యాషే, మొత్తం క్యాషే, మొత్తం ట్రాపే, భయంకరమైన ట్రాప్. అది పైన పోయిందంటే అమ్ముడు పోయింటుంది ఏదో అది, కిందికి వచ్చిందంటే ఏదో భయంగా అయింటుంది. ఒక చోట భయం అయితే ఒక చోట సెల్ అయింటుంది, ఒక చోట సెల్ అయింటే ఇంకో చోట భయం ఉంటుంది. అట్లా ఇప్పుడు నాకు పొద్దున్న లేవగానే ఒక గంటన్నర ఓన్లీ ఆర్డర్స్ ప్లేస్ చేసేయడం పోతుంది అంతే. ఇంకా రోజంతా కూలి, ఎక్కడైనా కొట్టుకోనండి, పైన పోతుంది, కిందికి వస్తుంది, పడిపోతుంది, లేస్తుంది, మొత్తం ఏమేమో అవుతుంటుంది. నాకు చింతనే ఉండదు. అంటే నేను 9వ తరగతి నుంచి నేర్చుకున్న విద్య ఇప్పుడు పనికొస్తుంది ఇన్నేళ్ళ. అంటే నేను ఎక్స్పర్ట్ అని కాదు, నేను కష్టమైన పనిని ఈజీగా ఎలా చేసుకోవడం ఇన్నేళ్లకు నేర్చుకున్నాను. ఎవరికైనా ఒప్పుకుంటుందా? నేను 9వ క్లాస్ నుంచి చేస్తున్నాను. వేరే వాళ్ళ అకౌంట్లో తీసుకొని, పెద్దవాళ్ళ అకౌంట్లో ఏమంటారో మేజర్, వాళ్ళ అకౌంట్ తీసుకొని ఆ అకౌంట్లో నేను రెడీ చేసుకున్నాను. అప్పటి నుంచి చేస్తున్నా ఇప్పటి వరకు. నేను జాబ్ చేస్తున్నప్పుడు కూడా మధ్యాహ్నం పోయి ప్లేస్ చేస్తుంటే ఆర్డర్స్ ఫోన్లో. నా వయసు 21 అప్పుడు. అంటే నేను ఇడవలేదు, నాకు తెలుసు ఇది సులువైన మెథడ్ డబ్బు సంపాదించడానికి. కానీ మోస్ట్ కాంప్లికేటెడ్ డేంజరస్ గేమ్. వీళ్ళు రియల్ ఎస్టేట్ రిటర్న్స్ అని అంటుంటే నవ్వొస్తుంటుంది. పాపం అమాయకులు అనిపిస్తాయి. ఎన్ఆర్ఐలు కూడా అమాయకులే. అంటే మనము సులువుగా సంపాదించాలి, కానీ ఆ సులువుగా సంపాదించడానికి కొన్ని ఏళ్ల పరిశ్రమ అవసరం.
కొన్ని ఏండ్ల పరిశ్రమ. ఫుడ్ ఇండస్ట్రీ గురించి తెలుసుకోవడానికి నేను టెక్స్టైల్ ఇండస్ట్రీ ఫ్యాషన్ డిజైనింగ్ నుంచి వచ్చినాను. నేను సడన్గా ఫుడ్ ఇండస్ట్రీ గురించి తెలుసుకోవడానికి నాకు సుమారు 3 ఏళ్ళు పట్టాయి. 3 ఇయర్స్ కంటిన్యూస్ స్టడీ. సూపర్ మార్కెట్ స్టడీ చేసిన, గంజులు స్టడీ చేసిన, హోల్సేల్ మార్కెట్ స్టడీ చేసిన, రైతుల దగ్గర స్టడీ చేసిన, మారోడోళ్ళ దగ్గర తిట్లు తిన్నా, బ్యాగులు మోసుకుపోయి ఇచ్చిన. నవ్వుతున్నాను జనాలు నన్ను చూసి. అరే వీడు ఎందుకు మోస్తున్నాడు, వీడు స్టాక్ ట్రేడింగ్లో డబ్బులు వచ్చేటప్పుడు వీడు ఎందుకు చేస్తుంది ఇట్లా, అవసరమేముంది వీడికి అంటే. ఒక విషయం తెలుసుకోవాలంటే కష్టపడాల్సి వస్తుంది. తెలుసుకోవద్దు అనుకుంటే ఈజీ బర్డ్. ఆ స్టాక్ మార్కెట్లో ఏమొస్తుంది, తీసుకొని సాయంత్రం జేబులు వేసుకొని వచ్చి అకౌంట్లో పడుతుంది. అది జేబు కూడా అవసరం లేదు, టంగానే వచ్చి అకౌంట్లో పడుతుంది. అవన్నీ జమ చేసుకొని పక్క పడేసి. అందరికీ ఈజీ యాక్చువల్ చూస్తే స్టాక్ ట్రేడింగ్. కానీ కొంప ముంచేది కూడా అదే. చాలామంది అందుకోసం స్టాక్ మార్కెట్ బూచి చూపించి ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళని అంతా సన్నాసులు చేస్తారు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే వీళ్ళంతా స్టాక్ మార్కెట్ బూచి చూపించి రియల్ ఎస్టేట్ అమ్ముతారు. ప్రతి దానికి కష్టము, పరిశ్రమ అవసరం. ఏదైనా సాధించాలి, మాస్టరీ రావాలంటే ఏళ్ళు పడుతుంది. చాలామంది కోరుకోలేదు, ఇట్లా బటన్ నొక్కగానే అయిపోతుంది. చాలామంది అంటారు అయ్యో 20 తీసుకొని 23కి అమ్మేసేది, అంతే. 50కి తీసుకున్నది 55కి అమ్మేసేది, అంతే. దట్ ఈస్ స్టాక్ ట్రేడింగ్, అంతే. ఇప్పుడు నేను చెప్తే ఇట్లా చెప్తావాడు. మళ్ళీ సంవత్సరం అయినాక ఏమైందా, లేదు బాస్ చాలా డేంజరస్, 2-3 లక్షలు పెట్టినా కనిపిస్తలేవు అంటాడు. ఇట్లా అనిపిస్తుంది, కనిపించవు. స్టాక్ మార్కెట్లో నీ యాటిట్యూడ్ ఎట్లుందంటే నిన్ను స్టాప్ చేసి పారేస్తుంది. కట్. స్టాక్ మార్కెట్ అంటే జోక్ కాదు. పైసలు ఎట్లా వస్తాయి, నిర్లక్ష్యం వహిస్తే అట్లా లేచిపోతాయి. నేను చెప్పేది ఏమంటే మనకు కష్టపడకుండా ఏ పని కాదు. కష్టపడకుండా అవుతుంది అంటే కొన్ని ఏండ్ల పరిశ్రమ వల్ల, ఆ టెక్నిక్స్ తెలిసిన దానివల్ల మనకు అవుతుంది. మీరు చిన్నది చూడండి, చపాతీ చేయడం కూడా ఒక ఆర్ట్. చాలా మందికి చపాతీ చేయడం రాదు. జొన్న రొట్టెలు కొట్టడం ఎంతమందికి వస్తుంది, రాదు. ఏండ్ల పరిశ్రమ, ఏండ్ల సాధన వల్ల జొన్న రొట్టెలు కొట్టడానికి వస్తాయి. నువ్వు జొన్న రొట్టె ముద్ద తీసుకొని కొట్టు, చేతికి అతుక్కుంటుంది. అంటే చూస్తే ఈజీ అనిపిస్తుంది, ఏదైనా చేస్తే తెలుస్తుంది. దయచేసి గమనించండి, ఏది ఊరికే రాదు. ఎక్స్పీరియన్స్ వల్ల పనులు సులువుగా అనిపిస్తాయి. ఇప్పుడు నాకు వ్యూస్ వస్తున్నాయి, అరాకొరా వ్యూస్ వస్తున్నాయి అన్నా, నేను 500 పైచిలకు వీడియోస్ కంటిన్యూస్ చేస్తున్నా కనుక వస్తుంది. 130 గంటల అవర్స్ వాచ్ టైం వస్తుందంటే పరిశ్రమ ఉంది కదా. ఇంకా నా టైం వేస్ట్ కూడా అయింది, కానీ దాని ఫలితాలు మెల్లగా వస్తాయి. ఇప్పుడు నియర్లీ 9400 సబ్స్క్రైబర్స్ దాటిపోయి. అంటే ప్రతిదానికి పేషెన్స్ ఉండాలి. మంచి మార్గం ఏమైనా అయింది అంటే నాకు ఏం చేయాలనేది ఒక ప్లాన్ బి, ప్లాన్ సి అట్లుంటాయి. మంచి మార్గంలో నాకేం వస్తలేదంటే నేను నిర్దాక్షిణ్యంగా మంచి మార్గం కొట్టేసి రూట్ మార్చేస్తా. నాకు ఏదైనా మంచిది చెప్పాలి, లాభసాటి వీడియో చేయాలంటే భయం అవుతుంది. లాభసాటి వీడియో చేస్తే లాభం వాళ్లకు, సాటి నాకే. లాభం వాళ్లకు, ఒకటి సాటి మిగిలిపోతుంది. అందుకోసము ఈ జనరల్ టాపిక్స్ మీద మాట్లాడాలి. ఇప్పుడు ఇళ్ళ కన్స్ట్రక్షను, లోపల ఎట్లా కాస్ట్ సేవింగు, అసలు ఎట్లా అనలైజ్ చేయాలి,
ఉం? ఏది కొంటే బెస్ట్, నెగోషియేట్ చేసి బిల్డర్స్ దగ్గర నెగోషియేట్ చేసి ఫ్లాట్స్ ఇద్దామా అని ఒక ఐడియా వచ్చింది. కానీ ఇవన్నీ చెప్తున్నాం కదా, మన వ్యూవర్స్ మెంటాలిటీ ఎట్లుంటుందో నాకు తెలియదు. ఇప్పుడు నా బిజినెస్లోనే నేను మంచిగా చేసిస్తుంటే వాళ్ళకు అరే మనమే చేసుకోవచ్చు కదా, వీనికి ఎందుకు అని. అందుకోసం నేను అప్పటి నుంచి అలర్ట్ అయిపోయాను. విద్య అనేది, స్కిల్ అనేది చాలా వాల్యుబుల్. అది పుణ్యానికే వదులుకోవద్దు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ప్రైవేట్ కూడా నేను మీకు ఇచ్చిన వీడియోస్ చాలా వింత అనుకుంటుండొచ్చు, జనరల్ అది. లోపల దూరి ఏలు పెడితే లక్షలకు లక్షల లాభాలు వస్తాయి. ఆ పత్తా కూడా ఎంచుకుంటా సూద్. నేను ఏది వదలను, ఆపర్చునిటీ నేను వదులుకోను. ఎందుకంటే మేము ఆగర్భ శ్రీమంతులం కాదు కాబట్టి కష్టపడి వచ్చినాము. ఇప్పుడు ఏ డబ్బు వచ్చే మార్గం ఏది వచ్చినా నేను ఓడిచిపెట్టుకుంటా. దాంట్లో ఏమి నిర్దాక్షిణ్యంగా ఉంటుంది ఈ విషయంలో. నా దగ్గర బ్యూటిఫుల్ ఐడియాస్ ఉన్నాయి. చాలామంది క్రైసిస్లు ఉంటారు, వాళ్ళని ఎట్లా ఆదుకోవాలి. వాడు గట్టు ఎక్కడాక నన్ను అనేస్తాడు. నా జాతకంలో కూడా అదే రాసి ఉంటుంది ఎప్పుడు. ఒరే నీవు నీ వరకే ఉండు, నీ లాభం నీవే చూసుకో. చాలామంది చెప్పేది కూడా సజెషన్ నాకు అదే చెప్తారు. నీ స్వార్థం నువ్వు చూసుకో చాలు, ఇంకా చాలు ఇక చేసింది, అనవసరంగా పంచుకోకు. అందుకోసం నేను జాగ్రత్తగా పంచుకుంటా. జనాలు అట్లున్నారు, మనం ఏం చేస్తాం? అప్రిషియేట్ చేస్తారా? ఎవడన్నా నా అకౌంట్ నెంబర్ ఇచ్చి మీరు ఫైనాన్షియల్ సహాయం అంటే అడుక్కునేది మంచిది కాదు. నీ స్థాయికి అడుక్కుంటున్నాను, పైసలు లేకుండా ఏమైనా అవుతుందా? నేను అందుకోసము మనం కష్టపడి ఏదైనా రిజల్ట్ వచ్చింది అంటే ఆ రిజల్ట్ని ఎంతవరకు షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర నాలెడ్జ్ ఉంది కదా అని నేను చూపించడానికి పోయి మొత్తం పబ్లిక్లో పెట్టేసి లాస్ట్కు నాకే చిప్పమిగులుతుంది. అలా కాకుండా నాకు ప్రొఫెషనలీ నేను ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి, నేను అందుకొని చూడండి ఏ స్టాక్ రికమెండ్ చేయండి, స్టాక్ మార్కెట్ గురించే మాట్లాడండి. నేను రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుతాను. జనరల్ బిజినెస్ గురించి ఎవడు అడగనాడు. సార్ మళ్ళీ ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నా, మరి ఎట్లుంటుందని ఒక్కడు అడగలేకపోతున్నా. ఇంత వింత చూడండి. ఒక్కడు కూడా ఇప్పుడు ఇంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారా, సార్ నేను ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నా, దీంట్లో ఎట్లుంది పరిస్థితి, మళ్ళీ నేను ఇంత పెట్టుబడి పెడతా, మరి దీనికి లాభాలు వస్తాయా అని ఒక్కడు అడిగిన దాఖలాలు లేవు. అందరూ రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడితే ఎన్నేళ్ళకి లాభాలు వస్తాయి అంటే ఏ స్కిల్లు ఏలు జరగకుండా లక్షలకు లక్షలు వచ్చి పడాలి. అటువంటి ఇన్వెస్ట్మెంట్ కావాలి. కష్టపడే అనే వర్డే లేకుండా విపరీతమైన లాభాలు వచ్చే రియల్ ఎస్టేట్లోనే పెట్టుబడులు పెట్టాలి. దయచేసి గమనించండి. ఇదంతా కొన్ని ఏండ్ల సైకిల్ ముగిసిపోయింది అని నేను గత 7 నెలలుగా చెప్తున్నాను. కొత్త బిజినెస్ గురించి ఆలోచించండి, కొత్త వ్యాపార మార్గాలను అన్వేషించండి. ఈజీ మనీ టైం అయిపోయింది. నా వీడియో సారాంశమే ఇదే. ఈజీ మనీ టైం అయిపోయింది. అలర్ట్ అయిపోండి. మీ దగ్గర ఉన్న డబ్బులను వేరే బిజినెస్లలో ఇన్వెస్ట్ చేసి కొత్త ఇన్వెస్ట్మెంట్ ఆలోచించండి. కొత్తగా బిజినెస్ ఎలా చేయాలి ఆలోచించి ఒక మంచి డిసిషన్ తీసుకోండి. అనవసరంగా పుణ్యానికే డబ్బులు వస్తాయని రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి పోకండి అని మీకు సూచిస్తూ, మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.